లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. పప్పుచారుకి ఇది వితౌట్ ఆనియన్, వితౌట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఇంకా మన ఇంట్లో అయ్యప్ప స్వామి ఉన్నప్పుడు ఎలా చేసుకుంటామో అలా. అంటే ఇదంతా పచ్చడికండి. ఇది మనకు బీరకాయ నార ఉంటుంది చూడండి, పైన పీచు, అది కడిగి ఆరబెట్టుకున్నానండి. నేను అన్నీ ఇలా కడిగి ఆరబెట్టుకుంటాను. ఇంకా ఇదేమో మనకు ఆనపకాయ మీద పుట్టండి, కడిగి ఆరబెట్టేశాను. ఇదేమో అరటికాయ తొనలండి, ఇందాకే నేను కడిగాను, కట్ చేశాను కాబట్టి ఇందాకే పచ్చిగా ఉంది. ఇవన్నీ కలిపి పచ్చడికండి. నువ్వులు, కొబ్బరి, మనకు పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, కారం, పసుపు వేసి మిక్సీ పట్టి బాగా ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి, నువ్వులు డ్రై ఫ్రై చేసి, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టి ఉప్పు, పసుపు వేసి పోపు వేసుకొని దించుకోవడమేనండి. ఇంకా ఇప్పుడు ఉప్పు కారం తక్కువ ఉంటే వేసుకోవచ్చండి. కొద్దిగా మసాలా పెట్టుకొని ఇంకా దించి సర్వ్ చేసుకోవడం అండి, గిన్నెలో పోసేసుకోవడం. ఇంకా పచ్చడికి చింతపండు అండి. నాకైతే అన్నీ సరిగ్గా సరిపోయాయండి, ఉప్పు, కారం, పులుపు. ఇంకా పచ్చడికండి నువ్వులండి, నువ్వులు, పల్లీలు, జీలకర్ర 3 డ్రై ఫ్రై చేయాలండి, బ్రౌన్ రంగు వచ్చే వరకు. కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత సిమ్లో పెట్టి డ్రై ఫ్రై చేయాలండి, లేదా మాడిపోతాయి. ఒక్కొక్కటి విడివిడిగా కూడా వేయించుకోవచ్చండి. నేను ఇవన్నీ కలిపి వేసేసాను. ఇంకా పచ్చిమిర్చి అండి, బీరకాయ తొన్నలు, ఆనపకాయ తొన్నలు, అరటికాయ తొన్నలు అన్నీ కలిపి పచ్చడి అండి. కొద్దిగా మగ్గించుకోవాలండి, అన్నీ కలిపి కూడా దగ్గరికి వరకు మగ్గించుకొని ఆ తర్వాత ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టుకొని చింతపండు వేసి పోపు పెట్టుకోవడం. ఇంకా అరటికాయ ఫ్రై అండి, పచ్చడి, పప్పుచారు, రైస్. పప్పుచారు అండి.